నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఖరారయ్యింది. అక్టోబర్ 6న అమ్మవారి తొలేళ్ల ఉత్సవం, 7న సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు ప్రకటించారు. అమ్మవారి దేవస్థానం కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉత్సవ వివరాలను వెల్లడించారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సెప్టెంబర్ 12న పందిరి రాటతో శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఆ రోజున చదురుగుడి వద్ద ఉదయం 9:30 గంటలకు, వనంగుడి వద్ద 11 గంటలకు పందిరి రాట వేస్తామని చెప్పారు. అదే రోజున అమ్మవారి మండల దీక్ష ఉదయం 8 గంటలకు చదురుగుడి వద్ద ప్రారంభిస్తామన్నారు. అక్టోబరు 2న అర్ధమండల దీక్ష ప్రారంభమవుతుందన్నారు. 6వ తేదీ సోమవారం తొలేళ్ల ఉత్సవం, 7వ తేదీ మంగళవారం సిరిమానోత్సవం జరుగుతుందని తెలిపారు. పెద్ద చెరువులో 14న తెప్పోత్సవాన్ని, 19వ తేదీ ఆదివారం కలశజ్యోతి ఊరేగింపు వనం గుడి వద్ద సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. 21న తేదీన ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని నిర్వహిస్తామని, 22వ తేదీన చండీ హోమం, పూర్ణాహుతితో పైడిమాంబ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. అదే రోజు అమ్మవారి దీక్షాదారులు దీక్ష విరమణ చేస్తారని చెప్పారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈవో శిరీష, పూజారి వెంకట్రావు కోరారు. విలేకరుల సమావేశంలో ఆలయ సూపరింటెండెంట్ వైవి రమణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు సిరిమాను జాతరోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చిన తర్వాత మంగళవారం నాడే ఈ సిరిమాను అన్నది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం సిరిమాను జాతర ముందు తొలేలోత్సవం 6/10/2025 తారీఖున తొలేలోత్సవం సోమవారం నాడు జరుగుతుంది. అలాగే 7/10/2025 మంగళవారం కూడా అత్యంత వైభవంగా జరగబోయే సిరిమానోత్సవం కూడా జరుగుతుంది. అలాగే 14/10/2025 మంగళవారం నాడు తెప్పోత్సవం అనేది కార్యక్రమం జరుగుతుంది. అలాగే 21/10/2025 తారీఖున మంగళవారం నాడు ఉయ్యాల కుంభాలోత్సవం కూడా జరుగుతుంది. దానికన్నా ముందు అమ్మవారి యొక్క విఘ్నేశ పూజ 12/9/2025 సెప్టెంబర్ నాడు విఘ్నేశ పూజతో పుణ్యావతం, తర్వాత దీక్షలు, పందిరి రాట వేయడం కూడా జరుగుతుంది. అలాగే అర్ధమంగళ దీక్ష అనేది 2/10/2025, అలాగే కలశ జ్యోతి ఊరేగింపు అంటే ఇది ఎవరైతే దీక్షలు పూసుకుంటారో ఆ రోజు 19/10/2025 అంటే ఉయ్యాల కంబాల ముందు ఆదివారం ఎప్పుడు వస్తుందో ఆ రోజున ఈ కలశ జ్యోతి అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి 19/10/2025 తారీఖు కలశ జ్యోతి సుమారుగా సాయంత్రం 5:30 సమయంలో వనంగుడి నుండి చదురుగుడికి ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే 22/10/2025 చండీ హోమం, పూర్ణాహుతితో ఈ కార్యక్రమం కూడా సమాప్తవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ పర్వదినాలే కాకుండా నుండి అమ్మవారిని దర్శించుకొని ఆరోగ్యాలు అష్టాక్షరాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై పైడిమాంబ. జాతర మహోత్సవంలో 2025 సంవత్సరానికి సంబంధించి నెల రోజులు జరిగే ఉత్సవాలు ఆశ్రయ శుద్ధ పాఠ్యమి అంటే సోమవారం సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ప్రారంభమై కార్తీక శుద్ధ పాఠ్యమి బుధవారం అక్టోబర్ 22వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కొన్ని విశేషమైన రోజులు వాటి తేదీల్ని కూడా మన ఆలయ పూజారి గారు ఈరోజు దేవస్థానానికి అందజేయడం జరిగింది. ఈ డేట్స్ అన్నీ కూడా భక్తులందరికీ కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 12వ తేదీ 12/9/25 శుక్రవారం భాద్రపద బహుళ పంచమి రోజున మండల దీక్ష అనేది ప్రారంభమవుతుంది. ఇది చదురుగుడి వద్ద ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభం. అదే రోజు పందిరాట వేయడం కూడా జరుగుతుంది. చదురుగుడి వద్ద ఉదయం 9:30 పందిరాట, అదేవిధంగా వనంగుడి వద్ద 11 గంటలకు ఈ రాట కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదుపరి అక్టోబర్ 2వ తేదీన ఆశ్రయ శుద్ధ దశమి గురువారం అర్ధమండల దీక్ష ప్రారంభం ఉంటుంది. అంటే 21 రోజులు మాలధారణ చేయాలనుకున్న భక్తులు ఆ రోజున దీక్ష తీసుకోవడం జరుగుతుంది. 6/10/25 సోమవారం తొలేళ్ల ఉత్సవం నిర్వహించబడుతుంది.
అదేవిధంగా 7-10-25 మంగళవారం సిరిమానోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 14-10-25 మంగళవారం పెద్ద చెరువు నందు తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరియు 19-10-25 ఆదివారం కలసజ్యోతి ఊరేగింపు సాయంత్రం 5:30 వనంగుడి వద్ద నుండి ఉంటుంది. అదేవిధంగా 21-10-25 మంగళవారం రోజున ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. 22-10-25 బుధవారం చండీ హోమం, పూర్ణాహుతి మరియు దీక్షా విరమణ కార్యక్రమం అనేది నిర్వహించి ఈ నెల రోజుల పండగకి కూడా ఆ రోజుతోటి దీక్షా విరమణతోటి ముగించడం జరుగుతుంది. కావున భక్తులు అందరూ కూడా ఈ డేట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీక్షలు తీసుకోదలిచిన వారు దీక్షలకి మాలధారణ చేయటము, అదేవిధంగా అమ్మవారి దర్శనార్థం ఇచ్చేయడానికి కూడా ఈ తేదీల్లో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.